స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు అయిన ప్రపంచంలో దానికోసం అవిశ్రాంతంగా పోరాడిన అసంఖ్యాకమైన వ్యక్తులు ఉన్నారు. తరచుగా ఈ ప్రక్రియలో తమ జీవితాలను త్యాగం చేశారు. అటువంటి విశేషమైన వ్యక్తి భగత్ సింగ్. 20వ శతాబ్దం ప్రారంభంలో ధైర్యం మరియు దేశభక్తికి చిహ్నంగా మారిన యువ భారతీయ విప్లవకారుడు. స్వాతంత్ర్యం పట్ల మక్కువతో జన్మించిన భగత్ సింగ్ జీవితం దృఢ నిశ్చయం మరియు మానవ స్ఫూర్తికి నిదర్శనం. అతని కథ ప్రేరణ, లక్ష్యంతో జీవించిన జీవితం మరియు నేటికీ తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వం. భగత్ సింగ్ సెప్టెంబరు 28, 1907న పంజాబ్లోని లియాల్పూర్ జిల్లాలోని బంగా గ్రామంలో జన్మించాడు. ఇది ఇప్పుడు ఆధునిక పాకిస్తాన్లో ఉంది. అతను కిషన్ సింగ్ మరియు విద్యా రత్తన్ యొక్క రెండవ కుమారుడు. విద్య మరియు స్వేచ్ఛను విలువైన కుటుంబం. చిన్నప్పటి నుండి భగత్ సింగ్ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన యొక్క కఠినమైన వాస్తవాలను బహిర్గతం చేశాడు. ఇది అతని ప్రపంచ దృష్టికోణంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అతని కుటుంబం, ముఖ్యంగా అతని తండ్రి మరియు మేనమామలు, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు మరియు భగత్ సింగ్ ప్రారంభ జీవితం మరియు సిద్ధాంతాలను రూపొందించడంలో వారి ప్రభావం ముఖ్యమైన పాత్ర పోషించింది. యువకుడిగా భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుల కథలు మరియు వారు ఎదుర్కొన్న పోరాటాల పట్ల ఆకర్షితుడయ్యాడు మరియు త్వరలో వారి శ్రేణిలో చేరాలని నిర్ణయించుకున్నాడు. భగత్ సింగ్ వయస్సు పెరిగే కొద్దీ స్వాతంత్ర్య ఉద్యమం పట్ల అతని ఆసక్తి మరింతగా పెరిగింది. అతను లాహోర్లోని దయానంద్ ఆంగ్లోవేద హైస్కూల్లో చదివాడు. అక్కడ అతను విద్యాపరంగా రాణించాడు మరియు రాజకీయాలు మరియు సామాజిక సమస్యలపై తీవ్ర ఆసక్తిని పెంచుకున్నాడు. ఈ సమయంలోనే అతను సోషలిజం, కమ్యూనిజం మరియు అరాచకవాదంపై విస్తృతంగా చదవడం ప్రారంభించాడు. ఇది స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయం కోసం అతని కోరికను మరింత పెంచింది. 1923లో భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరాడు. అక్కడ అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అతను వివిధ నిరసనలు మరియు ప్రదర్శనలలో పాల్గొన్నాడు మరియు త్వరలో స్థానిక విప్లవాత్మక సర్కిల్లో కీలక వ్యక్తి అయ్యాడు. భగత్ సింగ్ స్వాతంత్ర్యం పట్ల మక్కువ మరియు నాయకుడిగా అతని చరిష్మా అతని సహచరులలో త్వరగా గుర్తింపు మరియు గౌరవాన్ని సంపాదించాడు. విప్లవకారుడిగా భగత్ సింగ్ కెరీర్ అనేక కీలక మైలురాళ్లతో గుర్తించబడింది. 1926లో అతను హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో చేరాడు. ఇది సాయుధ విప్లవం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలనను పడగొట్టడానికి ప్రయత్నించిన రాడికల్ సమూహం. అతను త్వరలోనే చంద్రశేఖర్ ఆజాద్ మరియు సుఖ్దేవ్ థాపర్లతో సహా ఇతర ప్రముఖ విప్లవకారులకు సన్నిహిత సహచరుడు అయ్యాడు. 1928లో బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ని అపఖ్యాతి పాలైన హత్యతో సహా వారు కలిసి బ్రిటిష్ వలస అధికారులపై అనేక సాహసోపేతమైన దాడులను ప్లాన్ చేసి అమలు చేశారు. ఈ సంఘటన భగత్ సింగ్ జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఇది అతని అరెస్టు మరియు తదుపరి విచారణకు దారితీసింది. ప్రమాదాలు ఉన్నప్పటికీ భగత్ సింగ్ తన లక్ష్యానికి కట్టుబడి ఉన్నాడు మరియు అతని ధైర్యం మరియు దృఢవిశ్వాసం అసంఖ్యాకమైన ఇతరులను స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడానికి ప్రేరేపించాయి. భారత స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్ చేసిన కృషి ఎనలేనిది. తన చర్యల ద్వారా అతను యువ భారతీయుల తరాన్ని ఉత్తేజపరిచేందుకు సహాయం చేశాడు, స్వేచ్ఛ మరియు స్వయం పాలన కోసం వారిని ప్రేరేపించాడు. విపరీతమైన అసమానతలను ఎదుర్కొంటూ అతని త్యాగం మరియు ధైర్యసాహసాలు పురాణగాథగా మారాయి మరియు అతని పేరు నేటికీ దేశభక్తి మరియు ధైర్యానికి చిహ్నంగా పిలువబడుతోంది. భగత్ సింగ్ ప్రభావం భారతదేశం దాటి విస్తరించింది. అలాగే అతని ఆలోచనలు మరియు సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక ఉద్యమాలతో ప్రతిధ్వనించాయి. అతను నిజమైన దార్శనికుడు, భారతదేశం వలస పాలన నుండి విముక్తి పొందిన భవిష్యత్తును మరియు దాని ప్రజలు గౌరవంగా మరియు ఆత్మగౌరవంతో జీవించగలిగే భవిష్యత్తును చూశాడు. విషాదకరంగా భగత్ సింగ్ కేవలం 23 సంవత్సరాల వయస్సులో అతని జీవితం కత్తిరించబడింది. మార్చి 23, 1931న జాన్ సాండర్స్ హత్యలో అతని పాత్రకు బ్రిటిష్ అధికారులు అతన్ని ఉరితీశారు. అతని మరణశిక్ష వార్త భారతదేశం అంతటా షాక్వేవ్లను పంపింది మరియు విస్తృత ఆగ్రహానికి మరియు నిరసనలకు దారితీసింది. అయినప్పటికీ మరణంలో కూడా భగత్ సింగ్ యొక్క వారసత్వం జీవించింది.
అసంఖ్యాకమైన ఇతరులను స్వేచ్ఛ మరియు స్వయం పాలన కోసం ప్రేరేపించింది. ఈ రోజు భగత్ సింగ్ భారతదేశంలో జాతీయ వీరుడిగా గుర్తుంచుకుంటారు మరియు అతని జ్ఞాపకార్థం అతని పుట్టినరోజును నివాళిగా జరుపుకుంటారు. విపరీతమైన అసమానతలను ఎదుర్కొన్నప్పటికీ మనం విశ్వసించే దానికోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యతను అతని కథ శక్తివంతమైన రిమైండర్గా పనిచేస్తుంది. భగత్ సింగ్ జీవితం చిన్నదే కావచ్చు, కాని దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది మరియు అతని వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. భగత్ సింగ్ కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం. అత్యంత సామాన్యంగా కనిపించే వ్యక్తులు కూడా విశ్వాసం మరియు అభిరుచితో నడపబడినప్పుడు అసాధారణమైన వాటిని సాధించగలరని గుర్తు చేస్తుంది. అతని జీవితం ప్రకాశవంతంగా కాలిపోయిన జ్వాల, కాని క్లుప్తంగా, ఇంకా దాని ప్రభావం రాబోయే తరాలకు అనుభూతి చెందుతుంది. భగత్ సింగ్ యొక్క అద్భుతమైన ప్రయాణం గురించి మనం ఆలోచించినప్పుడు మనకు ధైర్యం, దృఢవిశ్వాసం మరియు త్యాగం యొక్క శక్తి గుర్తుకు వస్తుంది. మనం విశ్వసించే దానికోసం నిలబడటానికి, మన హక్కుల కోసం పోరాడటానికి మరియు ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు ఎప్పటికీ వదులుకోకుండా ఉండటానికి మేము ప్రేరణ పొందాము. భగత్ సింగ్ వారసత్వం మనందరికీ ఒక బహుమతి, లక్ష్యంతో జీవించడం మరియు ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. అతని కథ మనకు స్ఫూర్తినిస్తూ, మనల్ని ప్రేరేపించడానికి మరియు మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న అద్భుతమైన సామర్థ్యాన్ని గుర్తుకు తెస్తుంది.